గత ప్రభుత్వ నిర్వాకంతో పార్కులు మంచినీటి పథకాలు నిర్వీర్యమయ్యాయని మంత్రి నారాయణ అన్నారు. స్థానికుల కోరిక మేరకు అమీన్నగర్ పార్కును ఆధునీకరించి ప్రారంభించామన్నారు. కోటమిటలో 15 లక్షలతో ఆధునీకరించిన అమీన్నగర్ పార్కును మంత్రి నారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిటీ నియోజకవర్గంలో పార్కుల పండుగ కొనసాగుతుందన్నారు. గత ప్రభుత్వ నిర్వాకంతో పార్కులు మంచినీటి పథకాలు నిర్వీర్యమయ్యాయన్నారు. ఈ ప్రాంతానికి ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేయాలని సంకల్పించామని అజీజ్ ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డితో మాట్లాడి స్కూల్ కి శంకుస్థాపన కూడా చేశామన్నారు. స్కూల్ డిజైన్లను మా పాప శరణి సిద్ధం చేసిందని 20 కోట్ల సీఎస్ఆర్ నిధులతో స్కూల్ నిర్మాణానికి రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ ముందుకొచ్చారన్నారు. సిటీలోని 14 స్కూల్స్ ని వీఆర్సీ తరహాలో సిద్ధం చేసేందుకు దాతలు ముందుకొచ్చారని, నెల్లూరును ముప్పు నుంచి తప్పించేందుకు ప్రణాళికతో ముందుకెళ్తున్నామన్నారు. నమస్కారాలండి. ఈరోజు నెల్లూరులో ఎన్టీఆర్ సుజల పథకం 2014-19లో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది. ప్రతి ఒక్కరికి కేవలం ₹2 20 లీటర్ల వాటర్ ఇవ్వాలి, స్వచ్ఛమైన వాటరు, ట్రీటెడ్ వాటరు, మినరల్ వాటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని రాష్ట్రం అంతా స్టార్ట్ చేశారు. నేను నెల్లూరులో కూడా 6 లక్షల లీటర్లు, 3 లక్షలు సిటీకి, 3 లక్షలు లోకల్ ఏరియాలో ఉండే ప్రజలకి కావాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేసాం. 2,75,00,000 ఖర్చు కూడా పెట్టాం. కానీ గత ప్రభుత్వం వాటిని పక్కన పెట్టింది. ఎందుకు పెట్టింది ఎవరో తెలియదు. పేద ప్రజలు ₹2 చక్కగా 20 లీటర్లు ఉండే విధంగా ప్రోగ్రాం చేస్తే ఎందుకు ఆపారు ఎవరికి తెలియదు. కానీ ప్రభుత్వం వచ్చిన వెంటనే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నేను అడగటం, వారు వెంటనే దీన్ని స్టార్ట్ చేసేదానికి యాక్సెప్ట్ చేశారు. ఆదాని గ్రూప్ వాళ్ళని రిక్వెస్ట్ చేశాను, సిఎస్ఆర్ ఫండ్ కింద మీరు దీనికి సపోర్ట్ చేయమంటే వాళ్ళు 4.5 కోట్లు ఇవ్వడానికి నిర్ణయించుకొని ఆల్రెడీ 2.5 కోట్లు పంపించేశారు కలెక్టర్కి. 4.5 కోట్లు ఇవ్వడానికి యాక్సెప్ట్ చేసి 2.5 కోట్లు చెక్ కలెక్టర్ గారికి ఇచ్చారు. దీన్ని టేకప్ చేశాం. నెల్లూరు సిటీలో 3 లక్షల వాటర్లు ఇంతవరకు దాదాపు 20 మొత్తం 60 ప్లాంట్లు, మేజర్ ప్లాంట్లు 3, 1 lakh. వాటి నుంచి వాళ్ళు ఏదైతే ఇనాగ్రేషన్ చేసామో 60 ప్లాంట్లు పెడుతున్నాం 28 డివిజన్లో. అంటే సుమారుగా డివిజన్కి 2 కానీ లేదా 3 కానీ. ఇవాళ ఒకటి ఓపెన్ చేసాం. వాళ్ళ ప్రజల యొక్క ఆనందానికి, పేదల యొక్క ఆనందానికి అద్దులు లేవు. అదేవిధంగా ఈరోజు 42వ డివిజన్లో ఒక చక్కటి పార్క్, చిన్న పార్క్, ఉండే స్థలమే చాలా చిన్నది. ఆ చిన్న స్థలంలో మున్సిపల్ వాళ్ళు చాలా చక్కగా పార్క్ని పిల్లలకు ఆడుకోవడానికి అవన్నీ చేశారు. జిమ్ ఎక్విప్మెంట్ కూడా పెట్టమని ఇప్పుడే చెప్పొచ్చాను. నెల్లూరులో 47 పార్కు స్థలాలు ఉంటే సిటీలో 40ని పూర్తి చేసాం. మరొక 7 ఉన్నాయి, అవి కూడా వర్క్ జరుగుతున్నాయి. రాబోయే తొందరలో ఈ నెలాఖరు లోపల వీలైనంత వరకు ఆ 7 కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా స్కూల్, పిల్లలకి మంచి స్కూల్ ఇవ్వాలనే సదుద్దేశంతో నేను చదివిన స్కూల్ విఆర్ హై స్కూల్ని ఇంటర్నేషనల్ లెవెల్లో మా పిల్లలు ఎన్సీసీ వాళ్ళు చేశారు. దాన్ని చూపించి అనేక మంది దాతలకు చూపించాను. వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక స్కూల్ తీసుకున్నారు. అదేవిధంగా ఎంపీ బీదా మస్తానయ్య గారు ఒక స్కూల్ తీసుకున్నారు. రెడ్డి ల్యాబ్స్ వాళ్ళు ఒక స్కూల్ తీసుకున్నారు. అదేవిధంగా డిఎస్ఆర్ కంపెనీ సత్యనారాయణ కంపెనీ సుధాకర్ రెడ్డి అండ్ బ్రదర్స్ వాళ్ళు ఒకటి తీసుకున్నారు. అదేవిధంగా టీవీఎస్ మోటార్స్ వాళ్ళు ఒకటి తీసుకున్నారు. అదేవిధంగా అమెరికాలో ఉండే డాక్టర్ భాస్కర్ నెల్లూరు అతను ఆయన ఒకటి తీసుకున్నారు. ఇట్లా ఒక్కొక్కరికి ఒకటి. అదేవిధంగా సీఎం రమేష్ రాజ్యసభలు సభ్యుడు వాళ్ళ బ్రదరు కాంట్రాక్టర్, వాళ్ళు ఒక స్కూల్ని వర్క్ బోర్డ్ స్థలంలో 5 ఎకరాల్లో ఇంటర్నేషనల్ స్కూల్, అది 40, 41, 42, 48, 43 డివిజన్ల యొక్క పిల్లలకు ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఎలక్షన్స్కి ముందు చెప్పిన దానికంటే ఎన్నో రెట్లు ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతుంది, నెల్లూరులో జరుగుతాయి. అదేవిధంగా 2017లో వచ్చిన తుఫానుకి నెల్లూరు నగరం సగం మునిగిపోయింది. కొన్ని ఏరియాలు అయితే ఫస్ట్ ఫ్లోర్ కూడా వాటర్ వచ్చినాయి. 4-5 రోజులు ఉన్నాయి. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు స్వయాన నెల్లూరులో వచ్చి 4 రోజులు బస్సులో నిద్రించారు. అటువంటి పరిస్థితి మళ్ళా నెల్లూరు నగరానికి రాకూడదని 50 కోట్ల రూపాయలతో డ్రైన్స్ చేయాలని ముఖ్యమంత్రి గారు అడిగితే బడ్జెట్లో పెట్టి శాంక్షన్ చేశారు. టెండర్ పిలిచాం.
వాటి వర్క్ జరుగుతూ ఉంది, స్టార్ట్ చేశారు. మొత్తం 13 డ్రైన్స్ అయితే 8 డ్రైన్స్ స్టార్ట్ చేశారు ఆల్రెడీ. మిగతా 5 డ్రైన్స్ కూడా స్టార్ట్ చేస్తాం. ఇంతవరకు ప్రజలు సహకరిస్తున్నారు. ఎందుకంటే అక్కడక్కడ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. ఆ ఎంక్రోచ్మెంట్ కూడా వీలైనంతకు తక్కువ తొలగించేటట్టుగా అధికారులకు ఆదేశించాను. నేనే పర్సనల్గా అనేక దఫాలు వాళ్ళతో డిస్కస్ చేసి మరొక 3 మీటర్లు కూడా తగ్గించేశాను. మరొక 3 మీటర్లు కూడా కాలువ వైడ్ని తగ్గించాల. కానీ వాళ్ళు ఏదైతే 2 పక్కల ఇల్లు కొట్టేటి ఉంటుందో దాన్ని మరొక 3 అడుగులు కూడా 3 మీటర్లు తగ్గించాను. ఈ విధంగా ప్రజలకి అసౌకర్యం కలగకుండా వీలైనంత వరకు తక్కువ డ్యామేజ్ చేస్తున్నాం. నేను అందరికీ ఒకటి చెప్పేది, కొద్దిగా ఓపిక పట్టండి. వీలైనంత త్వరలో సంగం బ్యారేజ్ నుంచి ఏదైతే వాటర్ ప్రాజెక్ట్ తీసుకున్నా అది పూర్తవుతుంది. దోమల్నే నగరం చేయడానికి అండర్ గ్రౌండ్ పూర్తవుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కటికి 123 మున్సిపాలిటీస్లో నెల్లూరు మున్సిపాలిటీ కూడా చేస్తానని నెల్లూరు ప్రజలకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108.